రాబోయే రోజుల్లో నీ భర్తకి కీడు జరగబోతోంది. ఆ అఖండ దీపం ఆరిపోకుండా చూసుకో. ఆ అమ్మవారే నీకు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో నీ భర్తకి కీడు జరగబోతోంది. ఆ అఖండ దీపం ఆరిపోకుండా చూసుకో. ఆ అమ్మవారే నీకు అండగా ఉంటారు. రాబోయే రోజుల్లో నీ భర్తకి కీడు జరగబోతోంది. అమ్మా, నా అఖిల్ బాబుకి ఏ కీడు జరగనివ్వకు. ఈ అఖండ జ్యోతి కొండెక్కకుండా నేను చూసుకుంటాను. అఖిల్ బాబుకి ఏదో కీడు జరుగుతుందని గురూజీ చెప్పారు. అఖిల్ బాబుకి ఏమీ జరగకూడదమ్మా. అది నీ బాధ్యతే. ఏమైంది నాకు? ఏం తక్కువైంది నాకు? ఇంత అందంగా ఉన్నాను, మరెందుకు అఖిల్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? ఆ శ్యామ కొంగ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు? దానిలో ఉందేంటి, నాలో లేనిదేంటి? తనకన్నా 100% నేనే బెటర్. అది ఏ విషయంలోనైనా. తన ఒక పల్లెటూరు పిల్ల, ఓల్డ్ జనరేషన్ మైండ్ సెట్లో ఉంటుంది. నేను సిటీలో పుట్టి సిటీలో పెరిగాను. అప్డేటెడ్ వర్షన్ నేను. అఖిల్, ఆ శ్యామ మాయలో పడి నువ్వు చూసిందే ప్రపంచం అనుకుంటున్నావు. ఇంకా పెళ్ళి తాళి అనే కట్టుబాటు దగ్గరే ఆగిపోయావు. అఖిల్, ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టి నాతో వచ్చి చూడు. నీకు కొత్త ప్రపంచం చూపిస్తాను. నేను నిన్ను వదులుకోను. నైస్గా లొంగ తీసుకోవాలంటే కుదరట్లేదు, కానీ ఖచ్చితంగా లొంగ తీసుకుంటాను. రేయ్ అన్నా, స్టేషన్కి వెళ్ళాల్సిన అమౌంట్ వెళ్ళిందా? వెళ్ళిందన్నా.
ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు? నీతో పని పడింది. అవసరం లేదే నువ్వు ఫోన్ చేయవు గాని మనసుకు నచ్చిన వాడు దొరికాడా? అవును, పేరేంటో? అఖిల్. ఏంటి నాగార్జున కొడుకే? కాదు గాని అలాగే ఉంటాడు. 6 అడుగుల అందగాడు. ఎలా ఉంటే నాకెందుకులే గాని ఆస్తి ఎంత ఉందేంటి? బిజినెస్ మెన్ ఆనందవర్మ 3వ కొడుకు. ఈ ఒక్క డీల్ చాలు, మనిద్దరి లైఫ్ సెటిల్ అయిపోతాయి. మందు తాగే టైంకి మంచి న్యూస్ చెప్పావు. ఈరోజు 2 పెగ్గులు ఎక్కువ వేసుకుంటాలే నీ పేరు చెప్పి. ఈ డీల్ కనుక సక్సెస్ అయితే మనం ఇష్టం వచ్చినట్టు జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏ క్యారెక్టర్లో ఉన్నావు? టీచర్ వేషంలో ఒకరికి చదువు రాకుండా పాఠాలు చెప్తూ మరొకరికి ప్రేమ పాఠాలు చెప్తున్నాను. హలో 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 హలో. టీచర్, భోంచేయడానికి రండి. అమ్మయ్యా, వినలేదన్నమాట. ఒక్క క్షణం గుండె ఆకినంత పనైంది. టీచర్ రండి. టీచర్ వస్తున్నాను, పద. శ్యామా, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను. పర్వాలేదక్క, నేను కాసేపు ఆగి తింటాను, మీరు కూర్చోండి. అలాగే. అఖిల్తో కలిసి నేను భోజనం చేస్తుంటే, పని మనిషిలా శ్యామ సర్వ్ చేస్తుంటే, ఆహా, ఇదే నాకు కావాల్సింది. ఫ్యూచర్లో నీ పరిస్థితి ఇదే శ్యామ. అయ్యో, సారీ టీచర్, ఏదో యాక్సిడెంటల్గా. ఏంటి అఖిల్ గారు ఇది? రండి టీచర్, నేను క్లీన్ చేస్తాను. అఖిల్, ఇటివ్వు, నేను మాట్లాడతాను. హలో, ఎవరు? చక్రపాణి ఎవరు రజని? నీకు ఫోన్ చేశాడు.
నేనే లిఫ్ట్ చేశాను. ఏం మాట్లాడారు? హలో హలో అంటుంటే రెస్పాన్స్ లేదు. మా బాబాయ్ అండి, మా బాబాయ్ రేపు హైదరాబాద్కి వస్తున్నాడంట. అది చెప్పడానికే ఫోన్ చేసుంటాడు. నేనే నీకు కాల్ చేస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నాకు కాల్ చేయకు. లైఫ్ సెటిల్ అయ్యే డీల్ అని చెప్పి పూర్తిగా విషయం చెప్పకముందే సిగ్నల్ లేక కట్ అయిపోయిందని కాల్ బ్యాక్ చేశాను. అవతల మనిషి గొంతు వినగానే నువ్వు కాదని గుర్తుపట్టాను గనకే ఏం మాట్లాడలేదు. ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పు. ఇందాకటి నుంచి క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నాను. జాగ్రత్తగా విను, ఎక్కడ మిస్ ఫైర్ అవ్వకూడదు. నేను సీన్లోకి ఎంటర్ అయ్యాక ఫెయిల్ అయిన డీలే లేదు. రేపు నేను అర్థమైందిగా? పూర్తిగా అర్థమైంది. నేను చూసుకుంటాను కదా. ఓకే, బాయ్. నౌ గేమ్ స్టార్ట్స్. బీ రెడీ అఖిల్ బాబు. సారీ టీచర్. సారీయా? సారీ దేనికి? ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన దానికి. అయ్యో, దాందే ఉంది అఖిల్ గారు. క్లీన్ చేసుకుంటే పోయింది. దానికే సారీ చెప్పాలా? అయినా మన మధ్య సారీలు ఎందుకు? ఓకే టీచర్, గుడ్ నైట్. ఎంత దూరం వెళ్తావు అఖిల్? నువ్వు నాకు దగ్గరయ్యే టైం ఎంతో దూరంలో లేదు. అమ్మా, ఈ దీపం కొండెక్కితే అఖిల్ బాబుకి కీడు జరుగుతుందని స్వామీజీ చెప్పారు. ఈ దీపం కొండెక్కకుండా చూసుకునే బాధ్యత నాది. అఖిల్ బాబుకి ఏ కీడు జరగకుండా చూసుకునే బాధ్యత నీది. అఖిల్ బాబుకి ఏమీ జరగకూడదమ్మా. నీ తోటి కోడలికి సారీ చెప్పు. శ్యామా, ఆ దీపం కొండెక్కితే నీకు సమస్యలు వస్తాయనుకుంటున్నావు కదూ? నీ సెంటిమెంట్ మీద దెబ్బ కొడతాను.
నువ్వా? ఏంటి? అటు చూడు. ఏం చేస్తున్నావు నువ్వు? దాని సెంటిమెంట్ని దెబ్బ కొట్టబోతున్నాను. గుడ్, ఆల్ ది బెస్ట్. ఆ అఖండ దీపం ఆరిపోకుండా చూసుకో. ఆ అమ్మవారే నీకు అండగా ఉంటారు. శ్యామా, శ్యామా, ఏమైంది శ్యామా? ఏమైంది శ్యామా? ఎందుకలా అరిచావు? ఏం లేదత్తయ్య, ఏదో పీడకలు వచ్చింది. వాటర్ ఏమైనా తీసుకురానా శ్యామా? పర్వాలేదక్క, మీరు వెళ్ళి పడుకోండి. శ్యామా, ఆ అఖండ జ్యోతి ఆరకుండా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య. ఇది ఆ చెయ్యి ఇటు. ఏమైంది? నేను లేచి చూసేసరికి దీపం కొండెక్కబోయిందండి. అందుకే ఏం చేయాలో తెలియక. ఇప్పుడే వస్తాను. మ్, ఏంటి, సినిమా చూస్తున్నావా? నువ్వు రాకుండా ఉండుంటే నేను ఆ దీపాన్ని ఎప్పుడు ఆర్పేసేదాన్ని. దీపం ఆర్పడం చేత కాదు కానీ నా మీద ఫైర్ అవ్వడం మాత్రం వచ్చు. శ్యామా,